ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని నామంలో ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఒకనాడు యేసు ప్రభువారు మరియు ఆయన శిష్యులు కూడా సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చిందండి. వెళ్ళవలసి వచ్చినప్పుడు అప్పుడు ఆ మార్గ మధ్యంలో సుఖార్ అనేటటువంటి ఒక ఊరికి చేరారండి. చేరినప్పుడు అక్కడ యాకోబు గారు తవ్వించినటువంటి ఒక బావి ఉన్నదండి. ఉన్నప్పుడు ప్రయాణం చేసి అలసిపోయినటువంటి యేసు ప్రభు వారు ఆ బావి వద్ద కూర్చున్నారంట. కూర్చున్నప్పుడు యేసు ప్రభు వారి శిష్యులేమో భోజనం కొనుక్కొని వద్దామని చెప్పేసి ఊర్లోనికి వెళ్ళారట అండి. వెళ్ళినప్పుడు ఒక సమరయ స్త్రీ ఆ బావి దగ్గర నీళ్లు చేదుకోవడానికి అక్కడికి వస్తుంది. వచ్చినప్పుడు యేసు ప్రభు వారు ఆ సమరయ స్త్రీని, అమ్మ నాకు కొన్ని మంచినీళ్ళు ఇవ్వమ్మా అని అడుగుతారండి. అడిగినప్పుడు, నేను సమరయ స్త్రీని, మీరేమో యూదులకు సమరయులకు అసలు సాంగత్యం అనేది ఉండదు కదా, మీరు నన్ను ఎలాగూ దాహం ఇమ్మని అడుగుతున్నారనేసి అడిగినప్పుడు, నిన్ను నీళ్లు అడుగువారు ఎవరో నీకు తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవమ్మా, నేనెవరో నువ్వు ఎరిగి ఉంటే నీవు దేవుని వరమును నాకు ఇమ్మని అడుగుతావు, అప్పుడు నేను నీకు జీవజలములు ఇచ్చేదనని చెప్పేసి నేను చెప్తాను అని చెప్పేసి యేసు ప్రభు వారు సెలవిచ్చారండి. సెలవిచ్చినప్పుడు, అయితే జీవజలములను తాగడానికి చేదు కొనడానికి నీ దగ్గర చిరక ఏదైనా లేదే అనేసి అని, మరి ఈ జీవజలములు నీకు ఎలాగ దొరుకును అనేసి అడిగి, ఈ బావిలో తండ్రి కుమారులు తమ పశువులు నీళ్లను తాగి తవ్వించి మాకు ఇచ్చినటువంటి యాకోబు కంటే నీవు గొప్పవాడవా అనేసి ఆ స్త్రీ యేసుప్రభు వారిని అడుగుతుందండి. అప్పుడు యేసుప్రభు వారు ఒక మాట అంటారండి, ఈ నీళ్లు త్రాగువాడు మరలా దప్పిక ఉంటాడు, కానీ నేను ఇచ్చిన నీళ్లు తాగువాడు ఎన్నటికీ దప్పిక కొనడు. ఆ నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండును అని చెప్పేసి యేసుప్రభు వారు సెలవిచ్చారండి. అప్పుడు ఆ స్త్రీ అడుగుతుందండి, ప్రభువా, మరి నేను మరలా దాహం కొనకుండా ఉండడానికి, మరలా నీళ్లు చేదుకున్నటకు ఎంత దూరం రాకుండా ఉండులాగున నాకు జీవజన్మను దయచే ప్రభు అనేసి ఈలోక పరంగా నీళ్ళ కోసం ఎంత దూరం రాకుండా ఉండేలాగా ఇంట్లో ఉండి నీళ్లు తాగేలాగా ఆవిడ ఆలోచించిందండి. ఈ విధంగా ఈ లోక సంబంధమైనటువంటి దాహం గురించి ఆ స్త్రీ ఆలోచించింది, కానీ యేసుప్రభు వారు చెప్పింది మాత్రం ఆత్మపరమైనటువంటి పరలోక సంబంధమైనటువంటి దాహం గురించి యేసుప్రభు వారు చెప్పారండి. ఈ రోజున ఈ వాక్యం వింటున్నటువంటి మీరు కూడా ఆ స్త్రీ వల్ల ఈ లోకపరమైనటువంటి దాహాన్ని కలిగి ఉంటారా, లేదంటే నిత్యజీవం కొరకు ఉండేటటువంటి దాహాన్ని కలిగి ఉంటారా? దేవుడిచ్చేటటువంటి జీవజలములు అనేటటువంటి వాటిని పొందుకోవడానికి తృష్ణ కలిగి ఆపరమైనటువంటి దాహాన్ని కలిగి ఉంటారా? ఒకసారి మనం ఆలోచన చేద్దాం, మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. దేవుని కొరకు జీవించులాగున, ఆయన కొరకు తృష్ణ కలిగి, ఆయన కొరకు దాహాన్ని కలిగి జీవించులాగున ప్రయత్నం చేద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.